హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఈరోజు మార్నింగ్ నుంచి అయితే వీడియో తీయలేదండి. కొంచెం కోల్డ్ మళ్ళా కాఫ్ చాలా ఉంది. ఇంకా వీడియో తీయాలని అయితే ఇంట్రెస్ట్ అయితే లేదండి. ఇంకా మార్నింగ్ నుంచి అయితే వీడియో అయితే ఏం తీయలేకపోయానండి. ఇంకా దగ్గు అయితే చాలా ఉందండి. కోల్డ్ అయితే కొంచెం నార్మల్గా ఉంది, కానీ దగ్గు అయితే విపరీతంగా ఉందండి. ఇంకా మార్నింగ్ అయితే వాయిస్ ఓవర్ ఇస్తేందుకు కూడా చాలా టైం తీసుకున్నానండి. వాయిస్ ఓవర్ ఇస్తేందుకు ఈరోజు అయితే మా పాపది బర్త్డేనండి, నిత్యది ఈరోజు బర్త్డే. ఇంకా తనైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయిందండి. మీరందరూ తనకు విష్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇంకా తను వచ్చేసి అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయిందండి. ఫోన్ ఇలా పట్టుకుంటే హ్యాండ్ పెయిన్ అవుతుంది, అందుకోసమే కింద పెట్టానండి. ఇంకా మార్నింగ్ నుంచి అయితే ఏం వీడియో తీయలేదండి. ఇంకా ఈరోజు మండే కదా, మార్నింగే లేచి దీపారాధన మళ్ళీ తులసి కోట దగ్గర కూడా దీపం అయితే పెట్టేశానండి. ఇంకా చెప్పాను కదా, వీడియో అసలుకే తీయలేదు. ఇంకా మా నిత్యకైతే మొన్న స్మార్ట్ బజార్లో బర్త్డే షాపింగ్ అయితే చేసేసానండి. ఇంకా తనైతే కొత్త బట్టలు అయితే వేసుకొని స్కూల్కి అయితే వెళ్ళిపోయిందండి. అందరూ తనని అయితే బ్లెస్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? వీడియో అక్కడక్కడ మాత్రమే తీస్తానండి నైట్ వరకు అయితే. ఇంకా తన బర్త్డే కదా, కొంచెం గుర్తుగా ఉంటుంది కదా, మెమొరీగా ఉంటుంది కదా అనేసి అయితే అక్కడక్కడైతే వీడియో అయితే తీస్తానండి. వీడియోని లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నాను అనుకోండి, నేను వీడియో పెట్టగానే ఫస్ట్ అయితే మీ దాకా చేరుతుందండి. చాలామంది చూస్తున్నారండి, కానీ కామెంట్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని అయితే కొంచెం ఎంకరేజ్ చేస్తారని అయితే అనుకుంటున్నానండి. ఇంకా పిల్లల మార్నింగే దీపారాధన అయితే చేసేసానండి. దీపారాధన చేసిన తర్వాత ఒక్క నిమిషం అండి. ఇంకా పిల్లలకు స్కూల్ బాక్స్కి అయితే పిల్లల లంచ్ బాక్స్కి అయితే కిచిడి అన్నం అయితే చేశానండి. ఒక ఫ్రూట్ అయితే పెట్టేశాను. ఇంట్లో వచ్చేసి బ్యాంబినో తినేసి అయితే వెళ్ళిపోయారండి. ఇంకా వీడియో అయితే ఏం తీయలేని చెప్పాను కదా. ఇంకా లంచ్కి వచ్చేసి అయితే సాంబార్ అయితే చేశానండి. సాంబారు మళ్ళీ రైస్ అయితే వండేసానండి. వంట అయితే అయిపోయింది. ఇంకొకటి రేపు వచ్చేసి మా వారి బర్త్డేనండి, తనని కూడా విష్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. తనకు కూడా ఒక చిన్న గిఫ్ట్ అయితే ప్లాన్ చేశానండి. వీడియోలో చూపిస్తానండి మీకు. తనకు ఒక చిన్న గిఫ్ట్ అయితే ప్లాన్ చేశాను, అంతేనండి. ఇంకా రేపు వచ్చేసి కోటి దీపోత్సవాలది అయితే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది కదండి. అది ఎక్కడ సైడ్ నాకు అంత ఐడియా లేదు. ఇంకా అక్కడికైతే వెళ్దామని అయితే అనుకుంటున్నానండి రేపు. ఒకవేళ వెళితే మీకైతే వీడియో తీస్తానండి. ఎంతమంది వెళ్ళారో కామెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ వీడియో చూసిన వెంటనే ఒక్క కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన వీడియోస్ ఎంతవరకు రీచ్ అయ్యాయో నాకు తెలుస్తుంది. మీరు కామెంట్ చేయడం వల్ల, సబ్స్క్రైబ్ చేయడం వల్ల యూట్యూబ్ మన వీడియోస్ని కొంచెం ముందుకైతే తీసుకెళ్తుందండి. కాబట్టి వీడియో చూసిన వెంటనే ఒక్క లైక్ చేయండి, ఓకేనా? ఇంతవరకు మన వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని అయితే సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నానండి. ఇంకా టైం వచ్చేసి 1:15 అవుతుందండి. ఇంకా పిల్లలు రావడానికి అయితే చాలా టైం ఉంది. ఈలోపు ఒక చిన్న వర్క్ అయితే ఉందండి నాకు. చెప్పాను కదా, రేపు మా వారి బర్త్డేనండి. ఒక చిన్న సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ప్లాన్ చేశానండి. కోల్డ్ వల్ల నాకు గొంతు కూడా చాలా పెయిన్ వస్తుందండి, మాట్లాడడానికి రావట్లేదు. గిఫ్ట్ అయితే ప్లాన్ చేశాను అన్నాను కదా, అక్కడ దానికోసం అనేసి అయితే బయటకైతే వెళ్ళానండి. ఇంకా ఇంట్లో వర్క్ అంతా అయిపోయిందండి. సింక్లో కొన్ని గిన్నెలు ఉన్నాయి, అవి క్లీన్ చేస్తే సరిపోతుందండి. వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? నిత్యకు విష్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి, ఓకేనా? చూస్తుండండి, బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. ఇదిగోండి, రైస్ వచ్చేసి కుక్ చేసేసాను. వంట అయిపోయిందండి, ఇలా త్వరగానే అయిపోయింది వంట. రావట్లేదు. ఇదిగోండి రైసు. ఇంకా వచ్చేసి ఇది వచ్చేసి సాంబార్ అండి.
ఇంకా సింక్లో అయితే కొన్ని అయితే గిన్నెలు ఉన్నాయండి, అవి క్లీన్ చేసుకోవాలి. మార్నింగే దీపారాధన అయితే అయిపోయిందండి. ఇంకా ఇంట్లో వర్క్ అంతా ఆల్మోస్ట్ అంతా అయిపోయిందండి. ఇంకా పిల్లలు రావడానికి అయితే టైం పడుతుంది. ఇంకా బట్టలు కూడా వాషింగ్ మిషన్లో అయితే వేసేసాను, ఆరవేసాను కూడానండి బట్టలు వచ్చేసి. అదండి ఇంట్లో పనంతా అయిపోయింది. వీడియో కంటిన్యూషన్ చేస్తానండి, చూస్తుందండి. చెప్పడం మర్చిపోయానండి, శనివారం రోజు యాదగిరిగుట్టలో యాదగిరిగుట్టలో వ్రతం అయితే చేయించుకున్నామండి. చాలా మంచిగా అనిపించిందండి. ఇంకా వీడియో ఎడిట్ చేయలేదండి, ఎడిట్ చేసిన తర్వాత అప్లోడ్ చేస్తానండి. చూడండి, చాలా మంచిగా ఉంటుంది. ఎవరైనా చేయించుకొని వాళ్ళు ఉంటే గుట్టలో చేయించుకోండి ఫ్రెండ్స్. వ్రతం వచ్చేసి చాలా బాగా అయితే జరిగింది. ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తానండి, రేపన్నా ఆర్ ఎల్లుండన్నా. ఓకేనా ఫ్రెండ్స్? నిత్యనైతే విష్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీడియో కంటిన్యూషన్ చేస్తాను, చూసేయండి. ఇంకా చూసారు కదండి, ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి మండే రోజు వ్లాగ్ అండి. కార్తీక మాసంలో 3వ సోమవారం రోజు వ్లాగ్ అండి. ఇంకా చెప్పాను కదా, ఆ రోజు నిత్య బర్త్డే ఉండేనండి. ఎవరైనా విష్ చేయాలనుకుంటే కింద కమెంట్ చేయండి. ఇంకా మధ్యాహ్నం అయితే బయటికి అయితే వెళ్ళేసి వచ్చేసానండి. ఇంకా రాగానే పిల్లలు అయితే వచ్చేసారు. పిల్లలు వచ్చాక లంచ్ చేసి ఇంకా ఇంట్లో గిన్నెలు కడగడం అయితే ఉన్నాయని చెప్పాను కదండి సింక్లో, అవి క్లీన్ చేసి ఇంకా ఒక మంచి స్ట్రాంగ్ చాయ్ పెట్టేసుకొని తాగి ఇల్లంతా క్లీన్ చేశానండి. ఇంకా మధ్యాహ్నమే మినపగుళ్ళు అయితే నానబెట్టానండి. చూపించడం అయితే మర్చిపోయాను. ఇడ్లీ కోసం అయితే నానబెట్టానండి. ఇంకా అది రుబ్బాలి. బయట దీపాలు కూడా పెట్టానండి, సోమవారం కదా. ఇంకా నిత్య బర్త్డే ఉండే కదండి, టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఈ టెంపుల్కి చాలా డేస్ నుంచి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. లాస్ట్ దసరా రోజైతే వెళ్దాం అనుకున్నాం, కానీ చాలా మంది ఉండేనండి, అందుకే ఆ రోజైతే వెళ్ళలేదు. ఈరోజు ఫైనల్లీ వెళ్ళిపోయాము. చాలా బాగుందండి గుడి, కొంచెం ఓల్డ్ లుక్తో చాలా బాగుందండి. అమ్మవారి గుడి, నవగ్రహాలు, వినాయక స్వామి, శివయ్య, అన్ని దేవుళ్ళు అయితే ఉన్నారండి. ఇంకా వస్తూ ఇలా కేక్ అయితే తీసుకొచ్చామండి. ఇంకా తనకు కేక్ అంటే ఇష్టం ఉండదండి, కాకపోతే బర్త్డే రోజైతే ఖచ్చితంగా అడుగుతుందండి కేక్ కట్ చేస్తా అనేసి అయితే. ఇంకా అలా అడిగితే ఇంకా కొనడం అయితే కొంటామండి. తను అలా అడగడం కొనేస్తాము. ఫస్ట్ అయితే వద్దనుకున్నామండి, కాకపోతే తను అడిగిందండి. మళ్ళా తింటుందా కేకు అట్లా కూడా కాదండి, కేవలం ఓన్లీ కటింగ్ మాత్రమేనండి. ఇంకా నిత్య అయితే ఇక్కడ కేక్ కట్ చేస్తుందండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. కొంచెం మినీ వ్లాగ్ అని చెప్పొచ్చు. చెప్పాను కదా, ఇప్పటికీ నా గొంతు కొంచెం సెట్ కాలేదండి. అసలు ఎంత చల్లగా ఉందండి. మొన్న యాదగిరిగుట్టకు వెళ్ళాము, మళ్ళా గృహప్రవేశం అని ఒక వ్లాగ్ పెట్టాను కదండి నారాయణగిరికి, అక్కడికి వెళ్ళాము. ఇంకా చాలా కోల్డ్ అయిపోయిందండి జర్నీలు చేయడం. ఎంత చల్లగా ఉందండి. మార్నింగ్ అయితే అస్సలకి లేవాలనిపించట్లేదు, కానీ ఇంకా లేవక తప్పదు. పిల్లలను స్కూల్కి అయితే పంపించాలి కదా టైంకి, ఇంకా లేవక తప్పదు కదండి. చాలా చల్లగా ఉందండి. అందరూ జాగ్రత్తగా ఉండండి, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా. ఇంకా ఎక్కువ జర్నీలు చేయడం ఈ చలికాలంలో అస్సలు మంచిది కాదండి. ఇంకా శనివారం రోజు యాదగిరిగుట్టకి వెళ్ళామని చెప్పాను కదండి, ఆ వీడియో కూడా పెడతానండి, చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా గిఫ్ట్ అయితే తనే వెళ్ళి కొనుక్కుందండి. నాకు ఈ గిఫ్ట్ కావాలనేసి అయితే. ఇంకా దీంట్లో అన్నీ ఏవేవో ఉన్నాయండి, తనకు నచ్చినవి తనే వెళ్ళి కొనుక్కుందండి. ఇంకా మధ్యాహ్నము గిఫ్ట్కి అయితే వెళ్ళానని చెప్పాను కదా, ఆ గిఫ్ట్ వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటికాడనే కొన్నానండి. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఇలాగ ఒక షాప్ అయితే ఉంటుందండి. అంటే హాట్ చిప్స్ ఉంటాయి కదండి, ఆ షాప్ అయితే ఉంటుందండి. చిన్న ఉన్నప్పటి నుంచి అయితే అక్కడ కొంటూ ఉండేదండి మా అమ్మ.
ఇంకా మ్యారేజ్ అయినాక కూడా అదే కంటిన్యూ చేస్తున్నానండి. ఇంకా వెళ్ళాను కదా అనేసి అయితే చూపిస్తున్నవన్నీ అయితే కొన్నానండి. నెయ్యి అయితే చాలా బాగుంటుందండి. పూస పూసగా చాలా బాగుంటుంది, చాలా నచ్చుతుందండి నాకు. ఇంకా కాజు, మసాలా కాజు, మళ్ళా అరటికాయ చిప్స్, మళ్ళా చింతకాయ పచ్చడి, పండు మిరపకాయ పచ్చడి, మళ్ళా ఆవకాయ పచ్చడి, చల్లమిరపకాయలు, ఇంకా హైకోర్ట్ అంటారు కదండి అవి, అప్పడాలు, ఇవన్నీ కొనుక్కొచ్చానండి. చాలా డేస్ అయిపోయిందండి అక్కడ కొనడం. ఫైనలీ ఈరోజైతే వెళ్ళాను కదండి, కొనేసానండి. చాలా బాగుంటాయండి ఆ షాప్లో. అంతేనండి వీడియో. ఇంకా ఏవి కొనకున్నా హర్షల్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ అండి. ఖచ్చితంగా కంపల్సరీగా కొంటాను. ఫస్ట్ స్టార్ట్ చేసిందే హర్షతోటండి. చాలా బాగుంటాయి. కాకపోతే నేను చిన్న ఉన్నప్పుడు కొన్నప్పుడు టేస్ట్ ఇంకా బాగుండేదండి. ఇప్పుడు ఎందుకు అంతగా నచ్చలేదు, కొంచెం దొడ్డుగా లావుగా వచ్చాయి హర్షల్ అనేవి. ఏదో లేండి, అక్కడ కొనాలని